హాయ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను మీ ముందుకు వచ్చాను కథ చెప్పటానికి. అందుకని మంచి స్టోరీ తెచ్చాను. ఒక కుటుంబం ఉందండి. ఆ కుటుంబంలో 5 ఉంటారండి మనుషులు. 5 భార్య, భర్త, పిల్లలు 2, ఆడపిల్ల, మగపిల్లాడు, తల్లి అండి. ముసలామె ఉంటుంది, ఒక పెద్ద ఆమె కొంచెం నడవలేదు, కాళ్ళు నొప్పులు. వాకరేసుకొని తన పని తను చేసుకుంటుంది. అందరూ బాగా చూసుకుంటారు ఆ పెద్ద ఆమెని. అందరూ బాగా మనవాళ్ళు చూసుకుంటారు, కొడుకు చూసుకుంటారు, కోడలు చూసుకుంటుందండి. అందరూ సంతోషంగా ఆనందంగానే ఉంటారండి. పెద్ద బాబు ఏమో చదువు అయిపోయాక కథలు రాద్దామని, సినిమా కథలు తనకి ఇంట్రెస్ట్ అండి. సినిమా అంటే డైరెక్టర్ ఏదో అవ్వాలని స్టోరీలు రాస్తూ ఉంటాడండి. అమ్మాయి అండి, ఆడపిల్ల ఏమో చదువుకుంటుంది. తనకి యూట్యూబ్లో పెట్టాలని ఇంట్రెస్ట్ అండి. వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయిపోయాక ఖాళీగా ఉంటామని ఓ మిద్దె తోట, వాళ్ళకి ఇల్లు ఉందండి. పైన డాబా మీద మిద్దె తోట పెంచుకున్నారు. ఆ మిద్దె తోట బాగా చూసుకుంటాడండి. అన్ని రకాల పళ్ళు ఉన్నాయి, అన్ని పువ్వులు ఉన్నాయి, కాయలు ఉన్నాయి, కాయగూరలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. ఈ పిల్లకి ఇష్టమైంది యూట్యూబ్ చేయటం. అందుకని మిద్దె తోటలో ఉన్నాయన్నీ నేనే తెచ్చానని ఇవన్నీ కాయలు పువ్వులు పట్టుకొని వీడియో తీసుకుంటూ ఉంటుందండి. అలాగే వీడియో తీసుకుంటాం, చదువుకుంటాం చేస్తూ ఉంటుంది. కానీ పెద్దగా చదువు మీద ఇంట్రెస్ట్ చూపించకుండా ఇలాంటి పిచ్చి ఏం చేస్తుంటే వాళ్ళ అమ్మగారు ఒక రోజున కోపడి, ఏంటి నువ్వు చదువుకునే పిల్లవేనా, చదువుకోక ఈ పిచ్చి అన్నీ యూట్యూబ్లోనే అవన్నీ చేస్తున్నావు, ఖాళీగా చదువుకోవాలి కానీ ఎందుకు ఇవన్నీ అన్నా. వాళ్ళ అమ్మగారు మందలిస్తే, నేను ఖాళీగా ఉన్నాను, చదువుకోలేదు అంటున్నావు, మరి పైన ఆడు ఖాళీగా ఉన్నాడుగా, ఆడేం చేస్తున్నాడు, రాసుకుంటా కూర్చుంటాడు అని అంది. వాడు చదువు అయిపోయింది, వాడు అది ఎన్నుకున్నాడు, ఆ కథలు రాసుకుంటున్నాడు, అంతేగాని ఆడేం ఖాళీగా లేడు. నువ్వు కూడా చదువుకొని నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకోవచ్చు, నీ ఇంట్రెస్ట్ది. అందులో చదువుకోకుండా ఇలాంటివన్నీ చేయమాక. అమ్మాయిని మందలిచ్చి వాళ్ళ అమ్మ అంటుంది. ఇక తర్వాత జరుగుతూ ఉంటుందండి. ఒకరోజు పెద్ద అబ్బాయికి పబ్లిషన్ నుంచి కథ నచ్చిందని ఫ్యాన్స్ వచ్చిన తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ డే చూడండి. అమ్మమ్మ కథలు వింటూ ఉండండి. అప్పటి వరకు బాయ్ అండి.